తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ పనితీరు బాగుతం బయటపెట్టిన శాసనమండలి చైర్మన్ మన ఊరు మన బడి పథకానికి 360 కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని వెంటనే చెల్లించాలని మా విలేజ్ స్కూల్ గురించి 1 సంవత్సరం నుండి చెబుతూనే ఉన్నా. పిల్లలు రోజు చెట్ల కింద కూర్చుంటున్నారు. దీని గురించి డిప్యూటీ సీఎంకి చెప్పాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల తెచ్చి దాన్ని మీరు మైనింగ్ సెస్ కు అటాచ్ చేశారు. మైనింగ్ సెస్ వచ్చే దగ్గర నిధులు విడుదల చేస్తున్నారు. కొన్ని చోట్ల అవి కూడా నిధులు ఆగిపోయాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ ఎక్కువయ్యాయి. ఈ సంవత్సరం 3 లక్షల మందిని చేర్చుకున్నామని చెబుతున్నారు, కానీ 30,000 మందిని కూడా చేర్చుకోలేదు. లెక్కలు మాత్రమే చూపిస్తున్నారు. దయచేసి మన ఊరు మన బడి పేమెంట్స్ చెల్లించండి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు అప్పులు తెచ్చి పనులు చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి. డిప్యూటీ సీఎం గారికి చెప్పినాను, సీఎం గారికి చెప్పినాను, మీరు ఇంత పేమెంట్ చేస్తున్నారు. 360 కోట్లు మన ఊరు మనబడి చేసడం ఒక భాగం. 2, ఈ ప్రభుత్వం వచ్చినాక అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టినారు. దాన్ని మీరు ఏం చేసినారు, మైనింగ్ సెస్కు అటాచ్ చేసినారు. ఆ మైనింగ్ సెస్ వచ్చిన దగ్గర అయితేనే కొంత పేమెంట్లు ఇస్తున్నారు, లేని దగ్గర అవి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితులు. కాబట్టి దీని మీద మనం ఫస్ట్ వాడు కూర్చునేదానికి రూము అవన్నీ వసతులు ఉంటే తర్వాత ఇప్పటికే మనకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోయినాయి. మీరు మనం గతంలో చెప్పిన లెక్కల ప్రకారమే 24-25లో 18.5 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు, 36 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారు. ఈ సంవత్సరం 3 లక్షల మంది చేర్చినామని చెప్పినారు, కానీ అది ఉత్తదే. 30,000 మంది కూడా కొత్తగా చేర్చుకోలేదు, లెక్కలు మాత్రం పంపిస్తున్నారు. దయచేసి ఈ మన ఊరు మనబడికి సంబంధించిన పేమెంట్స్ ఇవ్వండి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు, ఎందుకనంటే విద్యా కమిటీ చైర్మన్ వాడు 3 ఏళ్ల కింద అప్పు తెచ్చి కడితే, మీకు చెప్తున్నాను, మా ఊరిలో 19 లక్షలు 20 లక్షలు బాకీ. వాడు బాధపడలేక నేను 5 లక్షలు ఇచ్చినాను వానికి. అదే నీ బిల్లు వచ్చిందని మళ్ళీ నాకు బాపత్ తెచ్చేయమని. ఇటువంటి పరిస్థితి ఉన్నది.